హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీ అందరికీ నేను మాట ఇచ్చాను, ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఫుల్ స్కెడ్యూల్ అనౌన్స్ చేస్తాను అని. మొన్నే ఇన్స్టాలో అదేవిధంగా యూట్యూబ్లో లాంచ్ పెట్టడం జరిగింది ఇండియా యొక్క స్కెడ్యూల్. కానీ ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఫుల్ స్కెడ్యూల్ ఉమెన్స్ది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మరి చాలా వరకు ఒక త్రిబుల్ హెడర్స్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. ఒక 4-5 వరకు డబుల్ హెడర్స్ మ్యాచెస్ ఉన్నాయి. సింగిల్ హెడర్ మ్యాచెస్ చాలా తక్కువ ఉన్నాయి గైస్. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026 స్కెడ్యూల్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ మనందరికీ తెలుసు జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది వరల్డ్ కప్ అని. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్. ఇది వచ్చేసి బర్మింగ్హామ్ వేదికగా జరుగుతుంది. మనందరికీ తెలిసిందే ఇది స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ మ్యాచ్ అని. తర్వాత నెక్స్ట్ 13th జూన్ రోజు వచ్చేసి ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్. ఇది మాంచెస్టర్ వేదికగా ఉండబోతుంది. అదే రోజు ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇది మాంచెస్టర్ వేదికగానే ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, ఫస్ట్ మ్యాచ్ 3 o'clock మధ్యాహ్నం ఉంటుంది. సెకండ్ మ్యాచ్ 7 o'clock నైట్ ఉంటుంది. ఓకే, త్రిబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నప్పుడు మాత్రం థర్డ్ మ్యాచ్ వచ్చేసి 11 PM ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదే రోజు ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్. ఇది వచ్చేసి సౌతాంప్టన్ వేదికగా ఉండబోతుంది. నెక్స్ట్ 14th జూన్ బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్. ఇది వచ్చేసి బర్మింగ్హామ్ వేదికగా ఉండబోతుంది. అదేవిధంగా నైట్ ద బిగ్గెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. జూన్ 14th 7 గంటలకు ఉంటుంది, బర్మింగ్హామ్ వేదికగానే ఎడ్బాస్టన్. నెక్స్ట్ 15th రోజు మ్యాచ్ లేదు గైస్, 16th రోజు ఉంది. 16th రోజు వచ్చేసి న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక. ఇది వచ్చేసి సౌతాంప్టన్ వేదికగా ఉండబోతుంది. అదే రోజు వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. ఇది కూడా సౌతాంప్టన్లోనే ఉంటుంది. నెక్స్ట్ 17th జూన్ ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్. లీడ్స్ వేదికగా ఉండబోతుంది. అదే రోజు ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్. మనందరికీ తెలుసు ఇది కూడా లీడ్స్లోనే ఉంటుంది అని. అదే రోజు మరొక మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్. ఇది బర్మింగ్హామ్ వేదికగా ఉండబోతుంది. నెక్స్ట్ 18th జూన్ వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్. ఇది లీడ్స్ వేదికగా ఉండబోతుంది. ఈ 18th రోజు 19th రోజు ఒక్కొక్క మ్యాచెస్ ఉన్నాయి. 19th రోజు వచ్చేసి న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్. ఇది సౌతాంప్టన్ వేదికగా ఉండబోతుంది. నెక్స్ట్ 28th జూన్ ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్. ఇది సౌతాంప్టన్ వేదికగా ఉండబోతుంది. అదే రోజు వచ్చేసి బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్. ఇది సౌతాంప్టన్లో ఉంటుంది. నెక్స్ట్ 21st జూన్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్. ఇది లీడ్స్ వేదికగా ఉండబోతుంది. నెక్స్ట్ 22nd మ్యాచ్ లేదు, 23rd రోజు ఉంది డైరెక్ట్గా. వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక. ఇది బ్రిస్టల్ వేదికగా ఉండబోతుంది. 3 o'clock మ్యాచ్. అదేవిధంగా అదే రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 7 గంటలకు మ్యాచ్ మాంచెస్టర్లో. నెక్స్ట్ 24th న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్. ఇది బ్రిస్టల్ వేదికగా ఉండబోతుంది. అదే రోజు
శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, ఇది బ్రిస్టల్ వేదికగానే ఉండబోతుంది. అదే రోజు ట్రిపుల్ హెడర్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్, ఇది లీడ్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ 25th జూన్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్, ఇది లండన్లో ఉంటుంది, లార్డ్స్. అదేవిధంగా అదే రోజు 25th రోజే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, మాంచెస్టర్లో ఉంటుంది. అదే రోజు వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్, ఇది బ్రిస్టల్లో ఉంటుంది. నెక్స్ట్ 26th శ్రీలంక వర్సెస్ స్కాట్లాండ్, ఇది మాంచెస్టర్ వేదికగా ఉండబోతుంది. అదే రోజు వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ 28th జూన్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్, ఇది బ్రిస్టల్లో ఉంటుంది. అదే రోజు వచ్చేసి వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్, ఇది కూడా బ్రిస్టల్లోనే ఉంటుంది. అదే రోజు 11 PM మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, ఇది లండన్లో ఉంటుంది. సారీ గైస్, ఇది 27th రోజు జరిగేటువంటి మ్యాచెస్ ఇవి. ఓకే, నెక్స్ట్ 28th సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, ఇది లండన్లో జరుగుతుంది. అదే రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, లార్డ్స్ బర్మింగ్హామ్, లండన్లో ఉంటుంది. సారీ. నెక్స్ట్ ఫస్ట్ సెమీఫైనల్స్ వచ్చేసి జూన్ 30 రోజు జరగబోతుంది. సెకండ్ సెమీఫైనల్స్ వచ్చేసి జూలై 2కి జరుగుతుంది. జూలై 5కి మెగా ఫైనల్స్ అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, న్యూజిలాండ్ డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతుంది ఇప్పుడైతే. మరి ఈ న్యూజిలాండ్ బరిలోకి దిగుతుంది డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో, కాబట్టి ఈసారి ఛాంపియన్స్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంగ్లాండ్కి చాలా వరకు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎలాంటి అడ్వాంటేజెస్ని యూటిలైజ్ చేసుకుంటుంది ఇంగ్లాండ్ అనేది ఒక ప్రశ్న. మరి చూడాలి ఎంతవరకు టీమిండియా ఈ బయలాటర్ సిరీస్లు కూడా ఉన్నాయి, కాబట్టి బయలాటర్ సిరీస్ల దగ్గర నుంచి మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసుకొని హాట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మీరు చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు? మీ యొక్క ప్రెడిక్షన్స్ కూడా సెమీఫైనల్స్ ప్రెడిక్షన్స్ని, టాప్ 4 టీమ్స్ని ప్రెడిక్ట్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ కామెంట్ చేస్తారో సెమీఫైనల్స్ వచ్చేటప్పుడు మీ యొక్క నేమ్తో పాటు మీరు చేసిన కామెంట్ కూడా నేను చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.